తలకాయ కూర కోసమా? నేను వండుతాను నా సేమ్ మా అమ్మ లెక్కనే వండుతా. చూడు పోలికలు కూడా మా అమ్మ లెక్కనే ఉంటాయి అంటారు అందరూ. కాలు ఇగో ఈ జల్లి చూడండి ఎట్లు. ఒక్క వంట కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో చూడు. శరణార్థులు వీళ్ళంతా. మా అమ్మ లెక్క చేసిన అంత కాదు కొంచెం. మా అమ్మ లెక్క నేను ఎందుకు చేస్తా? మా అమ్మ లెక్క మా అమ్మనే చేస్తుంది. నమస్తే అందరికీ. అందరు ఎట్లు మంచిగా అయితే బిందాసుకున్నా, సేఫ్గా కిరాకున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. సంక్రాంతికి తూర్పుగోదావరికి వచ్చిన బుడ్డగాలు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. మనం కూడా పోయి బ్యాట్ గుంజుకొని క్రికెట్ ఆడదాం. రే ఓ 2 బాల్ ఆడతా బ్యాటీరా. రే 2 బాల్ ఆడతారా? అరే 2 బాల్ లేరా? కావాలంటే నీకు చాక్లెట్లు కొనిస్తా. ఇక్కడ తీరా పిల్ల బచ్చా. అరే తమ్ముడు కొంచెం స్లోగా అయ్యి, నాకు రాదు. నువ్వు ఫాస్ట్ బౌలర్ కానీ నాకు అంత బ్యాటింగ్ రాదు. ఇక్కడ మధ్యలో స్టప్ కొడాలి చూడు. నేను స్పీడే కొడతా కానీ నువ్వు మెల్లగాయి, ఓకేనా? రే నాకు క్రికెట్ రాదు, వచ్చి అనుకునేవు. తమ్ముడు అన్న బాగున్నావా? బాగున్నా. మీరు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను కానీ నీ పద్ధతి అయితే అసలు బాగలేదు. ఏమైందన్నా? ఎవరు మీది? తెలంగాణ అన్న. తెలంగాణ మాకు తెలుసు. తెలంగాణలో ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ? ఎందుకా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వీడియోస్లో తలకాయ కూర, కాలు కూర వండుకుతుంటే మాకు తినాలనిపించదు ఇక్కడ. అందుకు పోదాం అంటున్నావా మా ఇంటికి? మరి మా అమ్మోళ్ళు లేరు, వాళ్ళు కూడా పండుగ కూరికి వేరు. వస్తారుగా, ఉండిపోతారేంటి అక్కడ? నేను వండుతాను నా సేమ్ మా అమ్మ లెక్కనే వండుతా. చూడు పోలికలు కూడా మా అమ్మ లెక్కనే ఉంటాయి అంటారు అందరూ. నువ్వు వండుతావా? నేనే వండుతానా? నువ్వు పెడితే తింటావు తప్ప వండి ఛాన్స్ ఏం లేదు. అన్న ఒక్క ఛాన్స్ అన్న. నేను నువ్వు ముందు బండి ఎక్కరా బాయ్ అన్న. ఇప్పుడు హైదరాబాద్ వరకు వస్తే మళ్ళీ సంక్రాంతి అయిపోతుంది. ప్లీజ్ నేను వండుతా, ఒక్క ఛాన్స్. సరే నీకోసం ఒక ఛాన్స్. వండి పెడతావా? 2 బాల్ ఆడొద్దునా? వద్దు, ముందు బండి ఎక్కువ టైం అవుతుంది. ఇవరా బ్యాట్ అన్న. తెలంగాణ తరకాయలు దొరుకుతాయి ఇక్కడ? తెలంగాణ వేరు, ఇక్కడ వేరుకుంటాయి ఏంటి తలకాయలు. జోక్. చలో మా ఆంధ్ర దోశ కోసం తెలంగాణ స్టైల్లో తలకాయ కూర, కాళ్ళు కలిపి తలకాయ కూర చేస్తున్నా. కొంచెం పసుపు, ఉప్పు వేసి కడుక్కుందాం. చాలా ఇలాగ కట్టి ఇలా బెటర్. కడగం ఇలాగే తినేస్తాం డైరెక్ట్. కడక్కుంటేలా కడగడానికి ఇది. మన తలకాయ కూరని నీట్గా కడుక్కున్నాము. ఇప్పుడు ఏం చేద్దాము అంటే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని వండు షురువు చేద్దాం. నూనె పోసుకుందాం. ఇంట్లోకి ఏమేమి వేసుకుందాం అంటే మిరియాలు, ఎందుకంటే చలి ఎక్కువ ఉంది, సర్ది అవుతుంది, అందుకని మిరియాలు, లవంగాలు, ఇలాచీలు, దీని ఏమంటారు మరాఠీ మొగ్గ అనుకుంటా, దాల్చిన చెక్క, స్టార్, ఇవన్నీ కలిపి వేసుకుందాం ఒకటేసారి. ఇది స్టీల్ చాప్ బోర్డు. ఇక్కడ లింక్ పెడతా, కొనుక్కోరి. ప్లాస్టిక్ వాడకండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. మంటలు ఇవ్వాలా. ఎక్కువ మన దగ్గర కుక్కర్ చిన్న ఉంది, అందుకని ఏం చేస్తున్నాం అంటే ఇది ఫస్ట్ ముక్కల కారం పట్టిన తర్వాత అప్పుడు తీసి విజిల్ పెట్టుకునేటప్పుడు వాటర్ పోసుకొని అప్పుడు 2 కుక్కర్లకు దాన్ని స్ప్లిట్ చేసుకుందాం.
ఇప్పుడు ఉల్లిగడ్డలు జర్ర ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లిగడ్డ పసుపు వేసుకుందాం. ఒక్క వంట కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో చూడు, శరణార్థులు వీళ్ళంతా. కొంచెం ఉందా ఇంకా? కొంచెం ఉప్పు వేసుకుందాం అడుగు పట్టకుండా. తలకాయ ఇందులోకి తలకాయ వేసుకుందాం ఇప్పుడు. కుమ్ముడే ఇంకొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కారం వేద్దాం, కారం మసాలాలు అది వేసి అది కొంచెం అయిన తర్వాత అప్పుడు నీళ్ళు పోసుకొని మరిగిద్దాం. ఇది ఎంత మరిగితే అంత మంచిగా ఉంటుంది. ఈలోపు ఎండు కొబ్బరి కావాలి. ఎండు కొబ్బరి అడిగితే రే కోనసీమ వచ్చి ఒక ఐటెం లేదని అవమానిద్దాం అనుకున్నాడు, వెళ్ళి తీసుకొచ్చిండు ఎండు కొబ్బరి. ఊతలేదు అబ్బా అబ్బా దబ్బా జబ్బా. ఇది గరం మసాలా స్టైల్ చేయాలి ఇట్లా. వదిలిన అబ్బా స్మెల్ వచ్చేస్తుంది, స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా తగ్గివేయాల. ఇప్పుడు మూత పెట్టుకుందాం. కొంచెం అండ్లకెళ్ళి ఆయిల్ అంతా బయటకు వచ్చి ముక్కకు పట్టిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకుందాం. కొంచెం వేడి నీళ్ళు పెట్టచ్చు కదా పొయ్యి మీద. కొబ్బరి ఇప్పుడే కొబ్బరి చెట్టు మీద నుంచి తెంపి ఎండబెట్టి తెచ్చినాం. దీన్ని పొయ్యిలో కాల్చుకుందాం. సైడ్ నుంచి చూసి అవును. ఇప్పుడు మంట హైలో పెట్టుకుందాం. కింద వాటర్ వేసినా కూడా మారుతుందా? అబ్బా రెండు కుక్కర్లలో సపరేట్గా పెట్టుకున్నాం మనం, ఉడుకుతలేదని చెప్పేసి. కుక్కర్లు చిన్నగా అయిపోయి ఒక కుక్కర్లో పెడితే కనుక మినిమం 20 విజిల్లు పెట్టాలి. ఇదేంటంటే ఎండు కొబ్బరి కాల్చుకున్నాం పొయ్యిలా, కాల్చుకొని అందులోకి గసగసాలు జీడిపప్పు కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవచ్చు. కట్టెల పొయ్యి మీద ఎందుకు పెట్టినామంటే లాస్ట్లో ఆ ఫ్లేవరు భలే ఉంటుంది, అందుకని పెట్టినాం స్మోకీ ఫ్లేవర్ కోసం. మంట కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంటుంది కదా. ఒకసారి చూడు ముక్కలు ఎట్లు ఉడికినాయి. కాలచారు కూడా చేసినాము. ఎట్లా
కాలు ఇగో ఈ జల్లి చూడండి ఎట్లు భయపడ్డావా? భయపడ్డా. నువ్వు చేయమని అడగడమే అంత గట్టిగా అడిగినావు, ఇంకా బాగాలేకపోతే ఎట్లుంటుందని జర్ర జనికిన. ఓకే, తలకాయ కూర ఫస్ట్ బైట్ మావంతో పాటు మీతో పాటు నేను. మా అమ్మ లెక్క చేసిందా? అంత కాదు కొంచెం. మా అమ్మ లెక్క నేను ఎందుకు చేస్తా? మా అమ్మ లెక్క మా అమ్మనే చేస్తుంది. అందుకే కదా కొంచెం అంటే. బాగుంది. అరే నువ్వు పని చేయరా? కాదు ఏంది? ఇక్కడ ఉండిపో నువ్వు. ఇంకా ఎందుకు? అస్తమానం ఏమొస్తావు తలకాయ కూర చేయడానికి? అక్కడ నుంచి కష్టపడి రావాలి కదా. అందుకని ఇక్కడ ఉండిపోవాలి. నీ తలకాయ కూర ఉండడం కోసం నేను ఇక్కడ ఉండాలి. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వండి పెట్టి. సరే, నీకు కావాలన్నప్పుడల్లా స్పీడ్ పోస్ట్లో పంపుతా. పార్సల్ నైట్ ఉండి బస్కి వేస్తా, పొద్దున్నే ఇక్కడ తీసుకో. ఓకే, అలాగే. ఓకే. ఆంధ్ర దోశ కోసం తెలంగాణ పిల్లవాడు తలకాయ కూర వండిండు. నచ్చిందా? బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మంచిది తలకాయ కూర. ఎందుకనంటే నాకు తెలియదు, మంచిది అంతే, ఖమ్మంగా ఉంటుంది. మీకు నచ్చినట్టు మీరు వండుకోరి, మేమైతే ఇట్లా వండుకున్నాం. చలో ఉంటాం. అలా ఎందరో తిండి పోతులు. అందరికీ మా వందనాలు. బాయ్. లవ్ యూ చిచ్చాస్. బాయ్. బాయ్.